హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది కూల్ డ్రింక్స్ అని నిమ్మరసం అని తాగుతుంటారు కదా. కానీ దీనికి మించిందైతే వేరొకటి లేదండి. మరి ఈ రెసిపీ వచ్చేసి గోంద్ కతీరా రెసిపీ. సమ్మర్లో మాత్రం చాలా చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ సమ్మర్ వస్తే మాత్రం దీన్ని మిస్ చేయకండి. దీన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. న్యాచురల్గా వచ్చేదన్నమాట ఇది. మరి స్పెషల్‌గా గోంద్ కతీరాతో చేసే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే ఒక కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకొని ఒక 3 గంటల పాటు బాగా నానపెట్టుకోవాలి. దీంతో పాటు గోంద్ కతీరాని కూడా నానపెట్టేసుకోవాలి. దీన్నైతే మరీ ఎక్కువగా అయితే నానపెట్టొద్దండి. కొన్నే ఇక్కడ తీసుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ చూపిస్తాను చూడండి. ఇన్నే తీసేసుకోండి. మరీ ఎక్కువగా తీసుకున్నాను అనుకోండి చాలా ఎక్కువగా క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది. నానిపోయిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది. ఈ గోంద్ కతీర వచ్చేసి న్యాచురల్‌గా వస్తుందండి. చెట్ల నుంచి దీన్ని తీస్తారు. దీన్ని ఎక్కువగా సమ్మర్‌లోనే యూజ్ చేస్తుంటారు కదా. అలా కాకుండా శరీరంలో ఎక్కువగా ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేశామనుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత అమాంతంగా తగ్గిపోతుంది. అంత పవర్ అన్నమాట ఈ గోంద్ కతీరకి. చూడండి, ఓవర్ నైట్ మొత్తం నానిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మనకి చిన్న చిన్న ఐస్ ముక్కలు ఎలా అయితే ఉంటాయో అలా కనిపిస్తుంది. చూసారు కదా. దీన్ని మాత్రం ఫ్రిడ్జ్‌లో 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. సమ్మర్‌లో అన్ని డ్రింక్స్ మనం తాగుతూ ఉంటాం కదండీ. నిమ్మరసం అని, సోడా అని అందులో కూడా మీరు కలుపుకొని దీన్ని తాగొచ్చు. ఇప్పుడు ప్యాన్‌లోకి నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్‌నైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో బాదం పప్పు దీంతో పాటు కొంచెం కిస్మిస్‌ని తీసుకున్నాను. బ్లాక్ అయినా లేకపోతే వైట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సగ్గుబియ్యం తీసేసుకోండి. ఈ సగ్గుబియ్యం కొంచెం నీళ్ళని ఇందులో కలుపుకోవాలండి. ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు నీళ్ళు ఇందులోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం మాత్రం ఇందులోకి బాగా ఉడికించుకోవాలి. సమ్మర్‌లో కొంచెం మనం బయటికెళ్ళొచ్చినా, లేకపోతే ఆఫీస్‌కి వెళ్ళొచ్చినా అలసట ఎక్కువగా కనిపిస్తుంది కదండీ. అలాంటప్పుడు ఈ పాయసం ఒక్క గ్లాస్ నిండా తాగి చూడండి. అలసట అప్పటికప్పుడే తగ్గిపోతుంది. సో, ఇన్‌స్టంట్ ఎనర్జీ వచ్చేస్తుందండి. అంత పవర్ అన్నమాట. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి చక్కెర మాత్రం కలపొద్దండి. చక్కెర బదులు మీరు పటిక బెల్లం తీసుకోండి. ఇదనుకోండి హెల్త్‌కి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు దీంతో పాటు కొంచెం ఇందులోకి కుంకుమ పువ్వును కూడా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పాయసం ఒక్క 5-10 నిమిషాలు కాస్త ఉడికిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. మరి చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఈ పాయసం మీరు ప్రిపేర్ చేసిన వెంటనే తీసుకోకుండా ఫ్రిడ్జ్‌లో కనీసం ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత తీసుకోండి. చాలా చల్లగా ఉంటుంది. దీంతో పాటు ఇన్‌స్టంట్ ఎనర్జీ అప్పటికప్పుడే వస్తుంది. ఈ గోంద్ కతీర మాత్రం వేడిగున్నప్పుడు కలపొద్దండి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ తీసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. చాలా సింపుల్, ఈజీ రెసిపీ. మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.